హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంటర్ సివిక్స్లో పొలిటికల్ సైన్స్ అనేది ఫస్ట్ చాప్టర్. అలాగే ఏదైతే త్వరలో వస్తున్న డిఎస్సి ఎగ్జామ్లో సివిక్స్లో పొలిటికల్ సైన్స్ అనేది ఒక సిలబస్గా ఇచ్చాడు. సో ఏదైనా డిగ్రీ కానివ్వండి, డిగ్రీ సబ్జెక్ట్లో బిఏ తీసుకుంటే పొలిటికల్ సైన్స్ అనేది ఒక చాప్టర్గా ఉంది. సో మనకు జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, పాలిటీ అనేది కంపల్సరీ. సో ఈరోజు ఈ వీడియోలో వాట్ ఈజ్ పొలిటికల్ సైన్స్ అండ్ వాట్ ఈజ్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. జనరల్గా పొలిటికల్ సైన్స్ అంటే పాలిటిక్స్ అని అనుకుంటారు. పొలిటికల్ సైన్స్ అంటే పాలిటిక్స్ అని అనుకుంటారు. అసలు పొలిటికల్ సైన్స్ అని ఎందుకంటారు? అసలు సైన్స్ అంటే ఏంటి, పొలిటికల్ అంటే ఏంటి? సో అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్లాస్ ఏదైతే ఉందో పొలిటికల్ సైన్స్ అనే క్లాసు, ఇది ఇంటర్మీడియట్ వారికి మరియు కాంపిటేటివ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం, మరియు డిగ్రీ వాళ్ళ కోసం, మరియు డిఎస్సి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను సబ్మిట్ పరంగా మరియు క్లాస్ అనేది థియరిటికల్గా చెప్తాను. సో వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ పొలిటికల్ సైన్స్? సో వాట్ ఈజ్ పొలిటికల్ సైన్స్లో పొలిటికల్ ముందు తీసేసేయండి. సో ఫస్ట్, వాట్ ఈజ్ ద సైన్స్? So science means to study. Science means to study. సో టు స్టడీ ఏంటంటే ఏంటి? ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడాన్ని సైన్స్ అని అన్నారు. సో సైన్స్ అనేది ఎన్ని రకాలు? సో జనరల్గా బేసిక్గా హ్యూమన్ నాలెడ్జ్ అనేది రెండు విధాలుగా వస్తుంది. అందులో మొదటిది నేచురల్, రెండవది సోషల్. సో సైన్స్ అన్నారు కదా బ్రదర్, ఏంటి నేచురల్ అండ్ సోషల్ అని అంటున్నారు? సో సైన్స్ అనేది డివైడ్ ఇంటూ టూ. హ్యూమన్ నాలెడ్జ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది, నేచురల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్. వాట్ ఆర్ ది నేషనల్ సైన్సెస్? ఏదైతే ఫిజిక్స్, బయాలజీ అండ్ జియాలజీ అండ్ కెమిస్ట్రీ, ఏదైతే సోషల్ సైన్స్ ఉన్నాయో, ఏదైతే మానవుడితో ఏదైతే సంబంధం ఉన్నది, వాటిని సోషల్ సైన్సెస్, సాంఘిక శాస్త్రాలని అంటారు. ఏదైతే మానవుడితో సంబంధం ఉన్న వాటిని సోషల్ సైన్సెస్, సాంఘిక శాస్త్రాలు అంటారు. ఏంటి ఆ సాంఘిక శాస్త్రాలు? హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ మొదలుగునవి సోషల్ సైన్స్ కిందకు వస్తాయి. ఎందుకు మానవుడితో సంబంధం ఉన్నది? ఒక మానవుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అనే దాన్ని హిస్టరీ తెలుపుతుంది. అలాగే గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, లేకపోతే గవర్నమెంట్ చట్టాలు ఏంటి అనేది పొలిటికల్ సైన్స్ చెప్తుంది. అలాగే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేది ఎకనామిక్స్. అలాగే ఒకనొక కాలంలో ఒక ఆయన ఇలా ఉంటే బాగుండు, లేకపోతే ఒక మంచి విషయాలు చెప్పారు, అది ఫిలాసఫీలోకి వస్తుంది. సో మానవుడితో లింకప్ అయి ఉన్న సబ్జెక్ట్నే సోషల్ సైన్సెస్ అంటారు. సో ఏదైతే మానవుడు ప్రయోగశాలగా చేసే వాటిని నేచురల్ సైన్సెస్. ఏదైతే ఫిజిక్స్ ఉందో, మనము రాకెట్స్ పంపిస్తాం, అది ఫిజిక్స్ మీద ఇది ఉంటుంది. కెమిస్ట్రీ, బయాలజీ, ఏదైతే మానవుడు రీసెర్చ్ చేస్తాడో వాటిని నేచురల్ సైన్సెస్ అని అంటారు. సో హ్యూమన్ నాలెడ్జ్ డివైడ్ ఇంటూ నేచురల్ అండ్ సోషల్ సైన్సెస్. సో సోషల్ సైన్సెస్లో పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? సోషల్ సైన్స్లో ఏదైతే మిగతా శాస్త్రాలు ఉన్నాయో, పొలిటికల్ సైన్స్ పూర్తిగా విభిన్నమైనది ఈ హ్యూమన్ నాలెడ్జ్లో.
ఎందుకు విభిన్నమైనది? మిగతా శాస్త్రాలు ఏదైతే ఎకనామిక్స్, హిస్టరీ ఉన్నాయో అది మనిషి యొక్క మనుగడ తెలుపుతుంది. కాకపోతే మనిషి ఎలా జీవించాలి, మనసుకున్న హక్కులేంటి, మరియు ఒక గవర్నమెంట్‌ని ఎలా ఫార్మ్ చేస్తారో, లేకపోతే ఒక దేశంలో ఎలాంటి రకమైన ప్రభుత్వం ఉంది, లేకపోతే ఒక దేశంలో పుట్టిన వాళ్ళందరికీ హక్కులు ఉంటాయా, ఇలా అన్ని విషయాలు చెప్పేదే పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ మీన్స్ ఏంటి? పొలిటికల్ అంటే ఇదొక పాలిటిక్స్. పొలిటికల్ అంటే పాలిటిక్స్. పాలిటిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? పొలిటికస్ అనే పదం నుంచి వచ్చింది. అసలు పొలిటికల్స్ అంటే ఏంటి? సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏదైతే మానవుడు కొండ కోణంలో జీవించిన మానవుడు ఎందుకన్నానంటే మనిషి ఏదైతే మంకీ నుంచి వచ్చారని చెప్తారు. సో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. సో జంతువు నుంచి వచ్చిన మానవుడు అలా అలా వచ్చి కొండ కోణాల్లో పెరిగి ఒక్క మానవుడు అనేవాడు ఇద్దరయ్యారు, ఇద్దరి నుంచి ముగ్గురయ్యారు, ఇద్దరి నుంచి నలుగురయ్యారు, ఆరుగురు, అలా అలా 100ల సంఖ్యలో, 200ల సంఖ్యలో, 1000 సంఖ్యలో, 1,00,000 సంఖ్యలో అలాగ అయ్యారు. సో ఇలా సమూహంగా పెరిగేదాన్ని పాపులేషన్ అంటారు. ఇలా సమూహాన్ని పాపులేషన్ అని అంటారు. సో ఇలా పాపులేషన్ పెరిగిన తర్వాత పాపులేషన్ పెరిగేటప్పుడు జనరల్గా ఒక 10 మంది తీసుకుంటే 10 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. సో అన్ని విషయాల్లో అందరి మాట చెల్లదు. సో ఏదైతే పాపులేషన్గా ఉన్న మానవులు ఉన్నారు ఎవరో వాళ్ళు మాకంటూ ఒకడు ఉంటే ఈ గొడవలన్నీ సాల్వ్ చేయడానికి కూడా ఉంటాడు కదా, అలా వచ్చిన వారే ఒక అధిపతి లేకపోతే రాజు అని అంటారు. సో అలా పాలించడాన్ని కింగ్స్ అలా పాలిస్తారు. లేకపోతే ఏదైనా ఒక అధిపతిని అలా పెట్టుకొని పాలించుకునే విధంగా ప్రజలు తీసుకున్నారు, ఏదైతే పాపులేషన్ అలా పెరిగిందో. మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఏదైతే క్రీస్తు పూర్వము 383 ఏదైతే అప్పుడే ప్రపంచంలో మానవుల యొక్క మనుగడ సాగుతుంది, పాపులేషన్ పెరిగారు. సో పాలిటిక్స్ అనే పదము ఇప్పుడు వచ్చింది. పాలిటిక్స్ అనే పదం ఇప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వము గ్రీస్ గ్రీస్ అనే కంట్రీలో 158 రాజ్యాలు ఉన్నాయి. అలాంటి సమయంలో అప్పుడు కింగ్స్ పాలిస్తున్నారు. సో ఆ కింగ్స్ యొక్క పాలనను ఒక వ్యక్తి రీసెర్చ్ చేశారు, అసలు పాలన ఎలా ఉంటుందని. సో ఆ 158 రాజ్యాలను ఏదైతే కింగు పరిపాలిస్తున్నారో ఆ రాజ్యాలను రీసెర్చ్ చేసి ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం పేరే పాలిటిక్స్. సో పాలిటిక్స్ అనే గ్రంథం రాసిన వ్యక్తి ఎవరు? అరిస్టాటిల్. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పాలిటిక్స్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అనే ఆయన్నే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అంటారు. ఎందుకు ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటారు? మనకు ఏదైతే పొలిటికల్ సైన్స్లో ముగ్గురు ఉంటారు మెయిన్గా. అందులో సోక్రటిస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్. వీళ్ళు ఎవరంటే ఏదైతే మనకు సైన్స్ శాస్త్రవేత్తలు ఉన్నారో అలాగే పొలిటికల్ సైన్స్లో వీళ్ళు ఒక శాస్త్రవేత్తలు. ఏదైతే సోక్రటిస్, ప్లేటో రాసిన బుక్కులు కొన్ని మనకి ప్రపంచంలో ఆధునిక భారతదేశంలో వచ్చేటప్పటికి మనకు బుక్కులు దొరకలేదు. సో అరిస్టాటిల్ ఆయన ఆ 158 రాజ్యాలను ఏదైతే గ్రీస్ కంట్రీలో ఉన్న రాజ్యాలను రీసెర్చ్ చేసి పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించారు. ఆ పాలిటిక్స్ గ్రంథంలోనే గవర్నమెంట్స్ ఎలా ఉంటాయని చెప్పారు. ఆ పాలిటిక్స్ అనే గ్రంథంలోనే గవర్నమెంట్స్ ఎలా ఉంటాయి, ప్రపంచంలో గవర్నమెంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల గవర్నమెంట్స్ ఉంటాయని ఆయన తన గ్రంథంలో వివరించారు.
సో పొలిటికల్ అనేది పాలిటిక్స్ అనే పదం నుంచి వచ్చింది. పాలిటిక్స్ అనే పదం పొలిటికస్ అనే పదంలో వచ్చింది. పొలిటికస్ అంటే ఏంటి? పొలిటికస్ అంటే సిటీ స్టేట్ అని అర్థం. పొలిటికస్ అంటే సిటీ స్టేట్. సిటీ స్టేట్ మీన్స్ నగర రాజ్యాలు. ఇందాక చెప్పాను కదా, అరిస్టాటిల్ అనే ఆయన 158 గ్రీస్ రాజ్యాలను అధ్యయనం చేసి ఇచ్చేశారు. సో అప్పుడు ఆ కాలంలో సిటీ స్టేట్ అంటే నగర రాజ్యం. సో సిటీ స్టేట్ అంటే నగర రాజ్యం. సో పొలిటికల్కి సైన్స్కి సో మనము అసలు పొలిటికల్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. సో పొలిటికల్ సైన్స్ అనే శాస్త్రం ఉంది కదా, అసలు దాని డెఫినేషన్ ఏంటి, అసలు మీనింగ్ ఏంటి? సో పొలిటికల్ సైన్స్ అని చెప్పేశారు బ్రదర్ మీరు. పొలిటికల్ అంటే పాలిటిక్స్, పొలిటికస్ అనే పదం నుంచి వచ్చింది. ఇది ఒక గ్రీక్ ఫిలాసఫర్స్ అయినటువంటి అరిస్టాటిల్ చెప్పారు. ఇది గ్రీస్ కంట్రీలో మొదటగా ఉద్భవించింది. సో సైన్స్ అంటే టు స్టడీ బేసిక్గా హ్యూమన్ నాలెడ్జ్ డివైడ్ ఇంటూ 2 సైన్సెస్, నేచురల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్లో పొలిటికల్ సైన్స్ అనేది విభిన్నమైనది. అసలు పొలిటికల్ సైన్స్ అనేది ఏం చెప్తుంది? సో పొలిటికల్ సైన్స్ అనేది ఏం చెబుతుంది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆర్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ సైన్స్? సో ఆరిజిన్ ఎక్కడ పొలిటికల్ సైన్స్ అనేది ప్రారంభించబడింది, ఆర్ పొలిటికల్ సైన్స్ ఎందుకు అవసరం? సో ఆరిజిన్ ఆర్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో ఇందాక చెప్పాను కదా, అరిస్టాటిల్ అనే ఆయన మొదటిసారిగా రాజ్యాలను వివరించాలి. ఆయన ఏం వివరించారు? సో ఆయన ఒక 3 రకాల గవర్నమెంట్స్ కోసం వివరించారు. ఏదైతే ఆయన ఒక 3 రకాల గవర్నమెంట్స్ కోసం వివరించారు. సో పొలిటికల్ సైన్స్కి ఆరిజిన్ నేను చెప్తున్నా, ఎక్కడ ప్రారంభమైంది. సో అరిస్టాటిల్ అనే ఆయన 3 రకాల ప్రభుత్వాలు వివరించారు. ఏదైతే గ్రీస్ కంట్రీ ఉందో అక్కడున్న 158 రాజ్యాలను అధ్యయనం చేసి ఇట్ మీన్స్ రీసెర్చ్ చేసి పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాశారు, చెప్పుకున్నాం కదా. సో పాలిటిక్స్ అనే గ్రంథంలో ఆయన ఏం వివరించారు? గవర్నమెంట్స్ కోసం వివరించారు. ప్రారంభంలో పొలిటికల్ సైన్స్ అంటే ఓన్లీ గవర్నమెంట్ కోసమే వివరిస్తుందని కొంతమంది భావించారు. సో తర్వాత పొలిటికల్ సైన్స్ అంటే ఇది అని తెలుసుకున్నారు. సో అవన్నీ తెలుసుకునే ముందు మనకి పొలిటికల్ సైన్స్ అనేది అసలు రావడానికి, మరియు పొలిటికల్ సైన్స్ అంటే గవర్నమెంట్ అని ఎందుకు అంటారని ఫస్ట్గా మనము నేర్చుకుందాం. సో అరిస్టాటిల్ ఆయన 3 రకాల ప్రభుత్వాల కోసం చెప్పారు. అందులో మొదటిది ఒకరి పాలన, కొద్దిమంది పాలన, ఎక్కువ మంది పాలన. సో ఒక్కరి పాలన అంటే 1 మ్యాన్, కొద్దిమంది పాలన ఫ్యూ మ్యాన్, అండ్ ఎక్కువ మంది పాలన టూ మెనీ. సో అరిస్టాటిల్ ఆయన ఆ గ్రీస్ దేశంలో 158 రాజ్యాలను, కింగ్డమ్స్ని అధ్యయనం చేసి ఒకరి పాలనలో 2 రకాల గవర్నమెంట్స్ కోసం చెప్పారు. అందులో మొదటిది వచ్చేసి మొనార్చీ. మీరు ఏదైనా హైయర్ క్లాస్లో మీరు వినే ఉంటారు మొనార్చీ అంటే. మొనార్చీ అంటే రాజరికం. ఏదైతే తండ్రి తర్వాత కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు వచ్చే రాజరికంగా వచ్చే, వంశపారంగా వచ్చే అధికారాన్ని మొనార్చీ అంటారు. సో 158 రాజ్యాల్లో కొన్ని రాజ్యాలు వంశపారపరంగా రాజ్యాలను ఏలేవి. సో తండ్రి తర్వాత కొడుకు తర్వాత కొడుకు వచ్చి పాలించేవాళ్ళు రాజ్యాన్ని. దాన్ని మొనార్చీ అని చెప్పారు అరిస్టాటిల్. తర్వాత ఒకరి పాలనలో ఒక రాజు ఒక్కడే మొత్తం అధికారం ఉంటుంది, ఒకరి చేతుల్లో ఉండే అధికారంలో మొనార్చీ అంటారు. సో అరిస్టాటిల్ రెండవ రకమైన గవర్నమెంట్స్ కోసం కూడా గ్రీస్ అనే కంట్రీలో చూశారు. సో దాని పేరే టైరన్నీ. వాట్ ఇస్ ద టైరన్నీ? టైరన్నీ అంటే
ఒక్కడే ఉంటాడు పాలన. కాకపోతే ఆ రాజు తన ఏదైతే తన పవర్స్ ఉన్నాయో రాజ్యం యొక్క ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా తన స్వార్థాలకే ఉపయోగించినట్లయితే దాన్ని టైరన్నీ అంటే క్రూర పాలన. సో అరిస్టాటిల్ ఆయన 158 రాజ్యాలలో ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయని చెప్పారు గ్రీస్ కంట్రీలో. సో టైరన్నీ అంటే క్రూర పాలన. సో మీకు ఇంకా అర్థం అవ్వాలంటే కిమ్ జోన్ మీకు తెలుసా? నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఏదైతే తన అధికారం మొత్తం ఒకరి చేతిలో ఉండి తన పదవిని ఉపయోగించుకుంటూ ప్రజలు ఎలా అవుతున్నా పర్లేదని నియంతగా పాలించడాన్ని టైరన్నీ అని అంటారు. సో అరిస్టాటిల్ వివరించిన 3 రకాల ప్రభుత్వాల్లో రూల్ బై వన్ పర్సన్ ఏదైతే ఒకరి పాలనలో 2 రకాల గవర్నమెంట్స్ ఉన్నాయి. అందులో మొనార్చీ అనేది రాజరిక పాలన కోసం చెప్తుంది. టైరనీ అనేది క్రూర పాలన. ఒకడే పాలిస్తాడు, కాకపోతే తన పదవిని తన సుఖాల కోసం తన స్వార్థం కోసం ఉపయోగించే దాన్ని టైరనీ అంటారు, క్రూర పాలన అంటారు. సో అరిస్టాటిల్ 2వ పాలనలో కొద్ది మంది పాలన రూల్ బై ఫ్యూ మెంబర్స్. అందులో 2 రకాల గవర్నమెంట్స్ కోసము అరిస్టాటిల్ వివరించారు. అందులో మొదటిది ఏదంటే మొదటిది వచ్చేసి అరిస్టోక్రాసీ. ఈ పదాలన్నీ మీకు కొత్తగా ఉంటాయి. సో ఆ ప్రారంభంలో ఆదిమానవ పుట్టిన మానవుడు ఒక సమూహంగా ఏర్పడి సమాజంలో బతికాడు. సమాజంలో బతికేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. సో ఒక్కొక్కరు ఆలోచించినప్పుడు గొడవలు జరుగుతాయి. సో గొడవలు జరుగుతాయని అప్పుడు మానవుడు ఏమనుకుంటే మనకంటూ ఒక అధిపతిని పెట్టుకున్నామంటే ఏ విధంగా గొడవలు వచ్చినప్పుడు ఆ అధిపతి సాల్వ్ చేస్తారు కదని రాజులను పరిపాలించారు. సో రాజులు పరిపాలించిన టైంలో అసలు గవర్నమెంట్స్ అంటే ఎంత ఉంటాయి తెలియదు. సో ప్రపంచంలో మొదటిసారిగా గవర్నమెంట్స్ కోసం చెప్పినది అరిస్టాటిల్ ఆయన. సో అరిస్టాటిల్ చెప్పిన దాంట్లో ఫస్ట్ ఏదైతే 158 రాజ్యాలను రీసెర్చ్ చేశారన్నాను కదా అరిస్టాటిల్ గారు. సో అరిస్టాటిల్ గారు చెప్పిన దాంట్లో రెండవది కొద్దిమంది పాలనలో అరిస్టోక్రసీ ఒకటి. అరిస్టోక్రసీ మీన్స్ కొద్దిమంది పాలన. ఏదైతే ఆ రాజ్యాలలో ఓన్లీ విద్యావంతులు, సమాజం పట్ల లేకపోతే అధికారం చేపట్టడం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళనే ఒక సమూహంగా ఏర్పడి పాలించడాన్ని అరిస్టోక్రసీ అంటారు. సో అరిస్టోక్రసీ అంటే సమాజంలో విద్యావంతులు, ఉన్నత స్థానాల్లో ఇట్స్ మీన్స్ ఏదైతే చదువుకొని మరియు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళను ఒక సమూహంగా ఏర్పడి పరిపాలించడాన్ని అరిస్టోక్రసీ అంటారు, కొద్దిమంది పాలన అంటారు. సో కొద్దిమంది పాలనలో రెండవది ఆలిగర్చీ. OLIGARCHY. సో ఆలిగర్చీ అంటే ఏంటి? ఆలిగర్చీ అంటే సమాజంలో ఓన్లీ ధనవంతులు, బాగా పడి ఉన్నవాళ్ళు లేకపోతే కంపెనీలు ఉన్న వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి ఆ రాజ్యాలను పరిపాలించడాన్ని ఆలిగర్చీ అంటారు. సో అరిస్టాటిల్ గారు కొద్దిమంది పాలనలో 2 రకాల గవర్నమెంట్స్ మనం చూసాం, అరిస్టోక్రసీ అండ్ ఆలిగర్చీ. సో అరిస్టాటిల్ గారి ఎక్కువ మంది పాలనలో 2 రకాల గవర్నమెంట్స్ ఉంటాయి. అందులో మొదటిది పాలిటీ, రెండవది డెమోక్రసీ. సో పాలిటీ అంటే ఏంటి? ఈ పాలిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుండి పరిపాలించడాన్ని పాలిటీ అని అన్నారు అరిస్టాటిల్ గారు, ఏదైతే 158 రాజ్యాంగాలు అధ్యయనం చేశారో. అందులో రెండవది ఏంటి? ఈ పాలిటీ డెమోక్రసీలో ఎక్కువ మంది పాలన అంటారు వీటిని, రూల్డ్ బై మెనీ. సో ఎక్కువ మంది పాలనలో రెండవది డెమోక్రసీ. ఇప్పుడు ఇండియా ఎట్టైన రకమైన గవర్నమెంట్ అంటే డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. సో హూ సెడ్ దట్? ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్
అబ్రహాం లింకన్ టు ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ డెమోక్రసీకి మీనింగ్ చెప్పారు ఆయన. డెమోక్రసీలో 2 రకాల గవర్నమెంట్స్ కోసం అరిస్టాటిల్ చెప్పారు. అందులో మొదటిది డైరెక్టివ్ డెమోక్రసీ, రెండవది ఇండైరెక్టివ్ డెమోక్రసీ. డైరెక్టివ్ డెమోక్రసీ అంటే ఏంటి? డైరెక్టివ్ డెమోక్రసీ అంటే అసలు డెమోక్రసీ అంటే ఏంటి మీకు అర్థం కావాలి. మనము ఇండియాలో అయితే వి ద పీపుల్ మనమంతా పీపుల్. ప్రజలందరూ కలిసి ఏంటి, ప్రజల దగ్గర ఉన్న అధికారం ఏంటి? ఓటు. ఆ ఓటుతో ఎవరిని గెలిపిస్తారు? ఎమ్మెల్యే, ఎంపీస్ని గెలిపిస్తారు. ఇలా ప్రజలు ఎన్నుకోవడాన్ని డెమోక్రసీ అని అంటారు. డెమోక్రసీలో 2 రకాలు ఉన్నాయి, పరోక్ష ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజెంట్ ఇండియా అనేది ఇండైరెక్టివ్ డెమోక్రసీ. ఇండియా అనేది ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఇండియా అనేది పరోక్ష ప్రజాస్వామ్యం. ఇండియా ప్రజాస్వామ్య దేశమే, కాకపోతే ఇండియాలో మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ మనము ఒక ఎమ్మెల్యేని మనము ఓటు వేసి ఎన్నుకుంటాం. కాకపోతే ఆ ఎమ్మెల్యే తప్పు చేస్తే మనము తీసే అధికారం మన చేతుల్లో ఉండదు. దాన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటారు. డైరెక్టివ్ డెమోక్రసీ ఏంటి? ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజలే తీస్తారు. ఇది డైరెక్టివ్ డెమోక్రసీ. డైరెక్టివ్ డెమోక్రసీ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ అనే దేశంలో డైరెక్టివ్ డెమోక్రసీ ఉంది. అక్కడ రాజకీయ నాయకులు ఏ తప్పు చేసినా, లేకపోతే ఏ కొత్త పథకాలు పెట్టినా అది ప్రజల ఇష్టం మేరకు పెడతారు. పథకాలు పెట్టేటప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకొని వాళ్ళు పార్లమెంటుల్లో డిస్కషన్ చేసుకొని ప్రజల ఇష్టం మేరకే పథకాలు పెడతారు. డైరెక్ట్ డెమోక్రసీ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ ఉంది. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే అది ఇండియాలో ఉంది. డెమోక్రసీ ఇవన్నీ పాలిటిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ గారు ఇవన్నీ చెప్పారు. ఇది మనము ఆరిజిన్, అసలు పాలిటిక్స్ అనేది ఎక్కడ పుట్టింది అనేది. డెఫినేషన్స్ అంటే ఏంటి? పొలిటికల్ సైన్స్కున్న డెఫినేషన్స్ ఏంటి? డెఫినేషన్స్ ఏంటి పొలిటికల్ సైన్స్కి? ప్రారంభంలో మనకు దాదాపు 300 సంవత్సరాల నుంచి 2024 సంవత్సరాల వరకు పొలిటికల్ సైన్స్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చారు. చాలామంది శాస్త్రవేత్తలు బిగినింగ్లో ఏదైతే 300 సంవత్సరాల నుంచి 700 లేకపోతే 800 సంవత్సరాల లోపల సైంటిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళు పొలిటికల్ సైన్స్ అనేది స్టడీ ఆఫ్ ది స్టేట్ కోసం చెప్తుందన్నారు. అసలు మీకు స్టేట్ అంటే ప్రజలు ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, అసలు ఏంటి మాకు కొత్త పదాలు లాగా ఉన్నాయి, మీరు ఒకసారి చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఐ అండర్స్టాండ్. స్టేట్ అంటే ఏంటి? బేసిక్గా స్టేట్ అంటే మన ఇండియన్స్లో రాష్ట్రం అనుకుంటారు. స్టేట్ అంటే మన ఇండియన్స్లో రాష్ట్రం అనుకుంటారు. కాకపోతే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇటలీ, యూరోప్, మనీ కంట్రీస్లో ఏదైతే అమెరికా, మొత్తం అన్ని మిగతా దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, స్టేట్ అంటే అది కంట్రీ అని అర్థం. స్టేట్నే గవర్నమెంట్ అని ఫస్ట్లో అనుకున్నారు, స్టేటే కంట్రీ అనుకున్నారు. స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ అంటే 4 లక్షణాలు ఉంటాయి స్టేట్కి. పాపులేషన్, ప్లేస్, గవర్నమెంట్ అండ్ సోవరెనిటీ. స్టేట్ అని చెప్పారు కదా బ్రదర్, మళ్ళీ ఇవన్నీ ఏం చెప్తున్నారు అని. స్టేట్ అంటే ఏంటంటే ఏదైతే ఒక ప్రాంతంలో నివసించిన ప్రజలు మరియు ప్రదేశం మరియు గవర్నమెంటు మరియు సార్వభౌమాధికారం కలిసి ఉన్నదాన్ని స్టేట్ అని వివరించారు కొంతమంది శాస్త్రవేత్తలు. దాన్ని ఇప్పుడు మనం అందరం పాటిస్తున్నాం. రాజ్యం, పీపుల్ అనేవారు లేకపోతే స్థలం ఉండి ఏం లాభం? పీపుల్ అనేవారు, స్థలం ఉంది. స్థలం ఉండేటప్పుడు మనం పరిపాలించడానికి గవర్నమెంట్ ఎన్నుకోవాలి కదా. గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్వభౌమాధికారం అంటే ఏంటి? సవర్నిటీ అంటే ఏంటి? ఒక ప్రాంతంలో మీరు జీవించినట్లయితే
ఆ ప్రాంతం యొక్క చాలా సందర్భాలు ఇది మా ఏరియారా, మా ఏరియాకి వచ్చి నువ్వు నాటకాలు చేస్తున్నావేంటి, లేకపోతే మా ఏరియాకి వచ్చి రూల్ చేస్తున్నావేంటి అని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. సో ఒక ప్రాంతంలో మనం జీవించి ఉండేటప్పుడు ఆ ప్రాంతం మీద హక్కునే సార్వభౌమాధికారం అంటారు. సో స్టేట్ అంటే పాపులేషన్, ప్లేస్, గవర్నమెంట్ అండ్ సోవర్నిటీ. సో ప్రారంభంలో స్టేట్ అంటే స్టడీ ఆఫ్ ది స్టేట్. ప్రారంభంలో పొలిటికల్ సైన్స్ అంటే ఓన్లీ స్టేట్ కోసం చెప్పేది, పాపులేషన్ కోసం చెప్పేది, లేకపోతే ప్రదేశం కోసం చెప్పేది, లేకపోతే గవర్నమెంట్ కోసం చెప్పేది, లేకపోతే సార్వభౌమాధికారం కోసం చెప్పేది పొలిటికల్ సైన్స్ అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే ఓన్లీ గవర్నమెంట్ కోసం చెప్పేదే పొలిటికల్ సైన్స్ అని అంటారు. లేకపోతే ఓన్లీ స్టేట్ అండ్ గవర్నమెంట్ కోసం చెప్పేదే పొలిటికల్ సైన్స్ అని కొంతమంది అభిప్రాయం. ఈ అభిప్రాయాలు ఏంటి? స్టడీ ఆఫ్ ది స్టేట్, స్టడీ ఆఫ్ గవర్నమెంట్, స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్, వాటిని ఏమంటారు? దేర్ ఆర్ క్లాసికల్ definitions or traditional definitions. సో ఇప్పుడు మనం స్టడీ ఆఫ్ ది స్టేట్ తెలుసుకున్నాం కదా, స్టడీ ఆఫ్ గవర్నమెంట్ చేసుకున్నాం కదా, స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్. సో పొలిటికల్ సైన్స్లో ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఇవి. ఒక రాజ్యం కోసం చెప్పేది పొలిటికల్ సైన్స్ అని, లేకపోతే గవర్నమెంట్ కోసం చెప్పేది పొలిటికల్ సైన్స్ అని, లేకపోతే రాజ్యం మరియు గవర్నమెంట్ కోసం చెప్పేది పొలిటికల్ సైన్స్ అనేది అని చాలామంది శాస్త్రవేత్తలు అనుకున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమనుకున్నారు? ఇప్పుడు మనం నేర్చుకున్నవి ట్రెడిషనల్ డెఫినేషన్స్. ఇప్పుడు మోడర్న్ డెఫినేషన్ నేర్చుకున్న పొలిటికల్ సైన్స్కు. సో మోడర్న్ డెఫినేషన్ ఆధునిక నిర్వచనాలు పొలిటికల్ సైన్స్కి. పొలిటికల్ సైన్స్ అంటే పవర్, స్టడీ ఆఫ్ ది పవర్ అని చాలామంది అనుకున్నారు, కొంతమంది శాస్త్రవేత్తలు అనుకున్నారు. ఏదైతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న పవర్ కోసం చెప్పేది పొలిటికల్ సైన్స్ అని చాలామంది అన్నారు. అసలు పొలిటికల్ సైన్స్ అనేది మన భాషలో ఏంటి? పొలిటికల్ సైన్స్ అంటే ఒక దేశాన్ని ఎలా పరిపాలించిందని గవర్నమెంట్ చెప్తుంది. ఒక దేశంలో విధి విధానాలు ఎలా ఉండాలని చట్టాలు చెప్తాయి. ఒక దేశంలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయని ఎవరు చెప్తారు? ఒక దేశంలో ఒక పౌరుడు ఏం చేయాలి, లేకపోతే ఒక దేశానికి రిలేషన్ ఎలా ఉంటుంది, ఒక దేశానికి మనము రాజకీయ పరంగా, లేకపోతే ఒక దేశంలో ఒక రకమైన గవర్నమెంట్ ఉందా, వేరే దేశంలో ఇంకో గవర్నమెంట్ ఉందా, ఒక దేశంలో పరిపాలన ఎలా ఉంటుంది, వేరే దేశంలో పరిపాలన ఎలా ఉంటుంది, ఒక దేశంలో ఒక తప్పు చేస్తే ఎలా ఉంటుంది, ఇంకో దేశంలో తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి. సో ఒక పౌరుడికున్న బాధ్యతలు ఏంటి, ఒక పౌరుడికున్న చేయవలసింది ఏంటి, పౌరుకున్న బాధ్యతలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, అసలు రైట్స్ ఏంటి, ఇలా అన్ని విషయాల్ని సమగ్రంగా చెప్పేది పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం. పొలిటికల్ సైన్స్ బేసికల్లీ వీ హ్యావ్ సమ్ మీనింగ్. సో ది స్టడీ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. ఏదైతే గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ని మరియు రాజకీయ సంస్థల కోసం చెప్పేదాన్ని పొలిటికల్ సైన్స్ అని చాలామంది అన్నారు. బేసిక్గా ఎవరైనా అడిగితే పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే ది స్టడీ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం ఇప్పుడు ఆరిజిన్, డెఫినేషన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఏం నేర్చుకోవాలి? సో పొలిటికల్ సైన్స్లో ఆరిజిన్, అది ఎక్కడ పుట్టిందని అన్న నేర్చుకున్నాం. అట్లా వచ్చారని చెప్పాను. సో వాట్ ఇస్ ద ఆరిజిన్ నేర్చుకున్నాం. డెఫినేషన్స్ నేర్చుకున్నాం. డెఫినేషన్లో 2 డెఫినేషన్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ డెఫినేషన్, మోడర్న్ డెఫినేషన్. ట్రెడిషనల్ డెఫినేషన్లో ఏం నేర్చుకున్నామంటే పొలిటికల్ సైన్స్ అనేది రాజ్యం కోసమే చెప్తుందని కొంతమంది చెప్పారు, పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ కోసం చెప్తుందని కొంతమంది చెప్పారు. పొలిటికల్ సైన్స్ రాజ్యంతో పాటు గవర్నమెంట్స్ కోసం చెప్పేదాన్ని పొలిటికల్ సైన్స్ అనేది ట్రెడిషనల్, ప్రాచీన నిర్వచనాలు అవి ట్రెడిషనల్. సో మోడర్న్ డెఫినేషన్స్ ఏంటి? పొలిటికల్ సైన్స్ పవర్ కోసం చెప్పేదాన్ని పొలిటికల్ సైన్స్ అని చాలామంది చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? నేచర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్.
నేచర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. వాటి నేచర్ అంటే ఏంటి, పొలిటికల్ సైన్స్ ఏం చెప్తుంది, అసలు పొలిటికల్ సైన్స్ మనం ఎలా భావించాలనేది నేచర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ అనేది చెప్తుంది. సో అట్ ద బిగినింగ్ అని ఇప్పుడు వరకు కూడా చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్న థాట్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ అనేది సైన్సా లేకపోతే ఆర్టా. సో నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఈజ్ ఇట్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ద సైన్స్, ఈజ్ ఇట్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ద ఆర్ట్. సో పొలిటికల్ సైన్స్ అనేది మనం ఒక బుక్గా భావించవచ్చున, లేకపోతే పొలిటికల్ సైన్స్ అనేది ఆర్ట్ అంటే ఏంటి, కళ. సో ఫస్ట్ సైన్స్, పొలిటికల్ సైన్స్ సైన్స్గా భావించవచ్చున. ఒక దేశం యొక్క చట్టాలు ఎలా తెలుస్తాయి, లేకపోతే ఒక దేశంలో రాజులు పరిపాలించే వాళ్ళు ఎలాంటి చట్టాలు వచ్చాయో, వాళ్ళ పన్నులు ఎలా విధించేవారు, వాళ్ళ యొక్క సిస్టమ్ ఏంటి అనేది ఒక బుక్, ఆ బుక్ని పొలిటికల్ సైన్స్ ద్వారానే మనం నేర్చుకోగలము. సో ద బిగినింగ్ నుంచి ఇప్పుడు వరకు చాలామంది పొలిటికల్ సైన్స్ని ఒక శాస్త్రంగానే భావించారు. సో కొంతమంది ఆర్ట్ అనుకున్నారు పొలిటికల్ సైన్స్. సో మెయిన్గా పొలిటికల్ సైన్స్లో ఏముంటుందంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఆ ప్రాచీన గతంలో జరిగిన ఏవైతే ఉన్నాయో అప్పుడు సిచ్యువేషన్ అనుకొని వాళ్ళు కొన్ని బుక్కులు రాస్తారు. ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఎలా ఉంటే బాగుండు, లేకపోతే ఎలా గవర్నమెంట్స్ ఎలా ఉండాలి అని చెప్పేదాన్ని ఆర్ట్ అంటారు. సో చాలామంది పొలిటికల్ సైన్స్ని ఒక బుక్గా భావిస్తారు, శాస్త్రంగా భావించారు. కొంతమంది పొలిటికల్ సైన్స్ని ఆర్ట్గా భావించారు, అలా ఉంటే బాగుండని చెప్పారు. సో నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ద ఓవర్. So what is the next one? Scope of political science. So scope of political science. Scope of political science means పొలిటికల్ సైన్స్ అనేది ఎంతవరకు చెప్తుంది, దాని పరిధి ఏంటి. సో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ యొక్క పరిమితి ఏంటి అనేది స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ చెప్తుంది. అసలు పొలిటికల్ సైన్స్లో అది ఎంతవరకు చెప్తుంది. ఒకే శాస్త్రం అని అంటున్నారు కదా, మిగతా హిస్టరీ ఎకానమీ వాళ్ళి పొలిటికల్ సైన్స్ కూడా ఒక శాస్త్రం. అసలు పొలిటికల్ సైన్స్ అని ఎంతవరకు చెబుతుంది. పొలిటికల్ సైన్స్ అనేది ఒక మానవునికి సొసైటీ ఉన్న రిలేషన్ చెప్తుంది. పొలిటికల్ సైన్స్ అనేది ఒక గవర్నమెంట్స్ కోసం చెప్తుంది. పొలిటికల్ సైన్స్ అనేది ఒక గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది, లేకపోతే ఇండియాని తీసుకోండి, ఇండియాని గతంలో రాజులు పరిపాలించారు, తర్వాత ఈస్ట్ ఇండియా పరిపాలించింది, తర్వాత బ్రిటిషర్స్ పరిపాలించారు, ఇప్పుడు మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. సో ఇలా మొత్తం చెప్పేది దాన్ని పొలిటికల్ సైన్స్, స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ అనేది ఎంతవరకు చెప్తుందని స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ చెప్తుంది. వాట్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద పొలిటికల్ సైన్స్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ మీన్స్ సిగ్నిఫికెన్స్ of political science. సో సిగ్నిఫికెన్స్, పొలిటికల్ సైన్స్ పరిమితి స్కోప్ చెప్తుంది. అసలు సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత, పొలిటికల్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. సో పొలిటికల్ సైన్స్ చదవడం వల్ల మనం ఏమి గ్రహించగలము. పొలిటికల్ సైన్స్ చదవడం వలన ఒక దేశంలో ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక దేశంలో ఉన్న చట్టాలను ఎలా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు, మరియు దాన్ని బట్టి అవేర్నెస్ అవ్వచ్చు. మీరు ఒక గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందని తెలుసుకోవచ్చు. ఒక చట్టం కోసం మీరు తెలుసుకోండి అనుకోండి, మీరు ఏదైనా ఒక సందర్భంలో ప్రశ్నించవచ్చును, ఎందుకంటే మీరు ఆ బుక్ చదివి మీరు అవేర్ అయ్యారు. సో ఆ బుక్ చదివి కొంత నేర్చుకున్నారు, నాలెడ్జ్ నేర్చుకున్నారు. సో వాటితో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చెప్తుంది. ఏదైతే మనకి యునైటెడ్ నేషన్స్ ఉన్నాయో అది పొలిటికల్ సైన్స్ పరిధిలోకి వస్తుంది. మరియు పొలిటికల్ సైన్స్ అనేది ఏం చెప్తుంది, ఒక 2 దేశాలు ఉన్నాయి, ఇండియా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకోండి. సో అక్కడ ఈ 2 రకాల దేశాల్లో ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉంటాయి, ఆ విధి విధానాలు ఉంటాయి, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటి, అమెరికా ప్రెసిడెంట్కి ఉన్న అధికారాలు ఏంటి, లేకపోతే ఇండియాలో అధికారులు ఎన్ని రకాలు ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అమెరికాలో ఎన్ని రకాల అధికారులకి ఎన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మరియు ఇండియాలో తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఈ అమెరికాలో తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అని మొత్తము తెలిపేదాన్ని సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత అనేది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్లో మనం నేర్చుకుంటాం. సో అది పొలిటికల్ సైన్స్ యొక్క క్లాస్. ఈ పొలిటికల్ సైన్స్ అనేది మనకి ఇప్పుడు బేసిక్గా
ఎన్సీఈఆర్టీ బుక్స్ వచ్చాయి, మీకు తెలుసా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఏదైతే పిల్లవాడికి 1 to 12 వరకు ఇక నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము ఇక నుంచి మీరు ఇంటర్మీడియట్ విద్య కూడా ఏదైతే మీరు 10th స్టాండర్డ్లో చదువుంటారో ఇక నుంచి వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి 12వ తరగతి వరకు స్కూల్లోటే అయిపోద్ది. సో 1 to 12 క్లాస్ వరకు మనం బయటికి వెళ్ళి చదవక్కర్లేదు, స్కూల్లోనే మొత్తం చదివేస్తాం. సో ఎన్సీఆర్టీ ఏంటి బ్రదర్, మాకు అర్థం కావట్లేదు. ఎన్సీఆర్టీ అనేది దేశంలో ఉన్న 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ని, ఈ బుక్లు ఎలా ఉండాలి, లేకపోతే సిలబస్ని తయారు చేస్తుందో. అదేం చేసిందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే దేశంలో ఉన్న ప్రతి పిల్లవాడు ఒకే సిలబస్ చదవాలి, ఒకేలాంటి ఎగ్జామ్ ఉండాలని నిశ్చయించుకున్నారు. సో ఇప్పటి వరకు మనం ఎస్ఎస్సి బోర్డు చదువుకున్నాం. సో ఇప్పుడు చాలామంది కాలేజీలు ఏం చేస్తున్నారంటే ఎన్సీఆర్టీ బుక్స్ మళ్ళీ చదివిస్తున్నారు. ఇంటర్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత కూడా 6th క్లాస్ బుక్లు, 8th క్లాస్ బుక్లు చదివిస్తున్నారు. ఎందుకంటే అవి అప్డేటెడ్ సిలబస్. సో ఇక ఈ పొలిటికల్ సైన్స్ అనే టాపిక్ ఎందులో మనం వినగలము, డిగ్రీ సబ్జెక్ట్స్లో వింటాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 1లో పొలిటికల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి సంబంధించి సివిక్స్లో ఈ సిలబస్ ఉంది, నేను చూశాను. సో ఇక మీకు కింద మెటీరియల్ కావాలంటే నా వాట్సాప్ ఇస్తాను. సో దానికి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. ఈజ్ అ ప్రీమియం సర్వీస్, ఎందుకంటే దాన్ని చాలా ఇన్ డెప్త్గా నేను తయారు చేశాను. సివిల్స్కి అన్నికి ఉపయోగపడే విధంగా నేను